कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीम् प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीम् ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நம. ஓம் ஸ்ரீரங்கநாதாய நம. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல் கண் வளரும். தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல் கண் வளரும். மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ. உன் மகளதான் ஊமையோ அன்றிச்சவிடோ அனந்தலோ. ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய். తిరుప్పావై వ్రతంలో ధనుర్మాసంలో 9వ రోజున, కాత్యాయని వ్రతంలో తిరుప్పావై వ్రతంలో 9వ రోజున మరి ఒక స్నేహితురాలిని, మరి ఒక గోపికను ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణురాలైన మరి ఒక సాధకురాలిని పిలుస్తున్నారు. ఈవిడ కూడా తన మందిరంలో, తన సౌధంలో పరమాత్మ అనుభవం తాలూకు నిద్రలో, యోగ నిద్రలో పరమాత్మకే సమస్తమైన భారమును అప్పజెప్పి సర్వము పరమాత్ముడే, తనను చేరుకునే మార్గం చూపేవాడు, తనతో చేర్చుకునేవాడు, అన్నీ పరమాత్మయే. పరమాత్మను పొందే సాధనం ఉపాయము. ఆ ఉపాయం ద్వారా లభించే పరమాత్ముడు, ఆయన కృప, ఆయన సన్నిధి, అది ఉపేయము. ఉపాయము ఉపేయము రెండూ పరమాత్ముడే అని, పాలముంచిన నీట ముంచిన భారం నీదే అని అప్పచెప్పటము పరిపూర్ణమైన ఉత్కృష్టమైన సాధనకు చరమదశ అని. ఈవిడ ఈ 9వ నాటి ఆమంత్రిత అయిన, ప్రార్థిత అయిన ఆ చెలికత్తె కానీ, ఆ గోపిక కానీ, ఆ సాధకురాలు కానీ పరమాత్మయే ఉపాయము, పరమాత్మయే ఉపాయము అంటే ఆయనను పొందటానికి సాధనము ఆయనే, ఆ సాధనం ద్వారా లభించేది ఆయన. ఈ రెండు ఆయనే. ఒకసారి నీకు సమర్పణ చేసుకున్న తర్వాత, నీవు తప్ప ఇతరము లేదని తెలిసిన తరువాత, నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మిక అన్నట్లుగా, ఇక నీవు తప్ప వేరే ఎవరు లేరు అని అనటం మాత్రమే కాదు, అలా నమ్మాను కనుక ఇక నేను ప్రత్యేకంగా సాధన చేసి నిన్ను పొందవలసిన అవసరం ఏమిటి? నీవే నన్ను పొందించుకోవాలి, నీవే నన్ను చేర్చుకోవాలి, చేదుకోవాలి అనేది ఉపాయ నిష్ఠ. తద్వారా ఆ ఉపేయము
ఆయనయే లభిస్తాడు, ఆ కరుణ తనంత తానే లభిస్తుంది అని భావించిన సాధకురాలీవిడ. అందుకని ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా వీరిలాగా ఉద్విగ్నత, ఆతృత లేకుండా ప్రశాంతంగా పరమాత్మకు తనను తాను అర్పించుకున్నది గనక, అలా ఒకసారి పరమాత్మకు నా భారం నీదే అని చెప్పిన తర్వాత ఆయనే చూసుకుంటాడు గనక, ఏ రకంగా అప్పటిదాకా తన ప్రయత్నం తాను చేసి పోరాటం చేస్తున్నంత వరకు ఆగి, ఇక నేను నా శక్తి ఏమీ లేదు, కృష్ణా ద్వారకావాసిన్ అన్నయ్య, ఇక నీవు తప్ప ఏమి లేదు అని రెండు చేతులు వదిలిపెట్టి తనను తాను రక్షించుకోవటం, పెనుగులాడటం ఆపివేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమె నమ్మిన సోదరుడు ఆమెకు వలువలను ప్రసాదించి మాన రక్షణం చేసినట్లుగా వేల సంవత్సరాల కొద్దీ పోరాడి, ఇక నా పోరాట శక్తి చాలదు, నిన్నే నమ్ముకున్నాను, రక్షిస్తే రక్షించు లేకుంటే లేదు అని తన ప్రయత్నాన్ని విరమించుకున్న స్థాయిలో అప్పుడు ఆ ఏనుగుకు రక్షణను ప్రసాదించిన మహానుభావుడు. ఇది భారం ఆయనదే అని నమ్మి అలాగే ఉండటం. అలా నమ్మింది కనుక ఈవిడ లోపల సమాధి అవస్థలో పరిపూర్ణమైన వైరాగ్య భావంలో ఉంది. ఈ సమాధి అవస్థకు, పరిపూర్ణమైన వైరాగ్యానికి 4 దశలు ఉంటాయి అని. ఆ 4 దశలు యతమానావస్థ ఒకటి, అంటే సమస్త ఇంద్రియములను, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నింటినీ, అంటే సమస్తమైన శారీరకమైన వ్యాపారాన్ని లోనకు ఏ రకంగా తాబేలు తన అవయవములను ముడుచుకొని ఉంటుందో అలా సమస్తములైన ఇంద్రియములను అంతర్ముఖీనం చేసి ఆ స్పృహలోనే, పరమాత్మని స్పృహలోనే ఉండటం, అది యతమానావస్థ, తాబేలులాగా. ఇక రెండవది వ్యతిరేకావస్థ. వ్యతిరేకావస్థ అంటే ఇష్టమైన వారి నుండి వియోగం కలిగిన బాధపడకుండా, ఇష్టమైన వారి సంయోగం కలిగిన సంతోషించకుండా, అంటే భౌతికమైన కలయిక దగ్గరికి రావడం జరిగినా జరగకున్నా, దూరంగా వెళ్ళిపోయినా, చేరువుగా వచ్చినా ఆ దుఃఖం కానీ ఆ సంతోషం కానీ లేకుండా వ్యతిరేకమైన అవస్థలో ఉండటం. దగ్గరికి వస్తే లభిస్తే సంతోషించకపోవటం, వియోగం జరిగితే బాధపడకుండా ఉండటం. ఎందుకని? ఈ శారీరకమైన, భౌతికమైన దగ్గరికి రావటం కానీ, వీడుకోలు విడిపోవటం కానీ, వీటిని మించినది మానసికావస్థ. ఆ మానసికావస్థలో నిరంతరము చేరువలోనే ఉన్నట్లు భావించగలిగితే, మన ఎదురుగా, కళ్ళ ఎదురుగా ఉన్నా, ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒకటే. కనుక దగ్గరగా వచ్చిన ఆనందము, శారీరకమైన కంటి ఎదురుగా ఉన్న ఆనందము, దూరంగా ఉన్న వియోగము, దుఃఖము అనుభవించకపోవటం, ఇది వ్యతిరేకావస్థ. కనుక యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ. ఏకేంద్రియావస్థలో మిగిలిన చిత్తవృత్తులన్నిటినీ, మిగిలిన కోరికలన్నింటినీ జయించి ప్రధానమైన మనస్సును కేవలం వాంఛిస్తున్న ఆ పరమాత్మ యొక్క అనుభవం మీదనే, ఆ పరమాత్ముడి మీదనే, ఆ సేవలోనే, ఆ అర్చనలోనే, ఆ ధ్యాసలోనే మనస్సును, ఆ ఇంద్రియాన్ని, ప్రధానమైన ఇంద్రియాన్ని ఉంచటం, మిగిలిన కోరికలు, మిగిలిన ఇంద్రియ వ్యాపారాలు అన్నింటినీ వదిలిపెట్టడం, ఇది ఏకేంద్రియావస్థ. ఇక చివరిది, అన్నిటికంటే ఉత్కృష్టమైనది
వశీకారావస్థ. ఇది అన్నిటికంటే గొప్పది. కారణం, ఈ వశీకార అవస్థలో ఉన్న ఆ యోగి, ఆ సాధకుడు, ఆ సాధకురాలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఆ భౌతికమైన విషయాలకు, వాటికి లొంగిపోకుండా జీవన్ముక్తుడై ఉన్న దశ. అంటే చుట్టూ ఉన్న ఏ విషయాలకు, ఏ ధ్వనులకు, ఏ ప్రలోభాలకు, ఏ వ్యామోహాలకు, వేటికి చలించక తామరాకు మీద నీటి బొట్టుల అన్నింటిలోనే ఉంటూ దేనిని అంటకుండా ఆ దశలో ఆ స్థాయికి చేరుకునగలిగితే ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం అంటున్నా, ఏం వింటున్నా, వాటి తాలూకు ఏ మంచి ఏ చెడు ఫలితాలు శరీరాన్ని, మనస్సును అంటవు. ఆ శరీరము, ఆ మనస్సు పూర్తి నిర్మలమై పవిత్రమై ఆ పరమాత్ముడి సేవకే తగులుకొని ఉంటుంది. ఇది వశీకారావస్థ. ఈ వశీకారావస్థ వల్ల, ఈ యోగం వలన చూడటానికి సమస్త భోగములలో ఉన్నా, కనిపించటానికి చూసేవాళ్లకు అలా ఉన్నా, అవి శరీరానికి, మనసుకు అంటిపెట్టుకొని ఉండవు. చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది. అది యోగి, రాజయోగి అతనే, సాత్విక యోగి అతనే, ఒక దత్తాత్రేయుని వలె. అది అతి ఉన్నతమైన, చరమమైన, ఉత్కృష్టమైన దశ. ఆ దశలో ఉన్న సాధకురాలు కనుక పరమాత్ముడి కోసం ప్రయత్నం చేసి పరమాత్ముడిని పొందటం అనే విధి విధానాలు ఆమెకు లేవు. పరమాత్మకు తనను తాను అప్పచెప్పుకున్నది గనక ఏ భారం పరమాత్ముడిదే అన్న ఉపాయ నిష్ఠ కలిగినది. ఆవిడను లేచిరమ్మని పిలుస్తున్నారు. తన ప్రయత్నాన్ని, పరమాత్మను పొందాలనే ప్రయత్నాన్ని విడనాడి పరమాత్ముడికి సమర్పించిన భావం చేత ప్రశాంతంగా ఉన్నదామె. ఆవిడను ఈరోజు లేపుతున్నారు. ఈనాటి పాశురంలో కూడా భగవద్గీత తాలూకు సూచనలు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసః. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. చేస్తున్న సమస్త కర్మములను పరమాత్మకే అప్పగించి చేయటం. ఏమీ చేయకున్నా మనస్సును పరమాత్మ యందే లగ్నం చేసి, ఎటువంటి ఐహిక బంధాలలో ఉన్నట్లుగా కనిపించిన, సంసారంలో ఉన్న, ఏ రకంగా నీటిలో ఉన్న తామర నీటిని అండకుండా నీటికి దూరంగానే ఉంటుందో, నీటిని అంటకుండా ఉంటుందో, ఆ స్థితిలో ఉన్న అని సూచిస్తున్నది. తూమణివాడత్తు చుత్తుం విళక్కరియ. తూమణి, తూ అంటే పరిశుద్ధమైన, మణిమాడత్తు అంటే మణి, మణులతో నిర్మించబడిన, మాడ అంటే సౌధం, మణులు పొదగబడిన, మణుల చేత తాపడం చేయబడిన దివ్యమైన సౌధంలో చుత్తుం, శుత్తుం అంటే చుట్టూ, విళక్కు దీపము, ఎరియ చుట్టూ దీపములు వెలుగుచుండగా, తూపం కమల తుయిలనై మేల్ కణ్ వళరుం. తూపం తెలుగులో ధూపము, తమిళంలో తూపం. తూపం అంటే ధూపము, కమల పరిమళించుచుండగా, మణులు తాపడం చేసిన దివ్యమైన సౌధంలో, నవవిధమైన మణులు పొదగబడిన
సౌధంలో చుట్టూ అంతటా ప్రకాశమానంగా దీపములు వెలుగుతుండగా, దివ్యమైన పరిమళములు చుట్టూ వీస్తుండగా, చెలరేగుతుండగా, తుయిల్ మత్తుగా మత్తిల్ల చేసేట్లుగా, నిద్ర వచ్చేట్టు చేసేట్లుగా, అణైమేల్, తుయిల్ అణైమేల్ అంటే హాయిగా నిద్రకు ప్రేరేపించే, నిద్రకు అనువైన సుఖమైన శయ్యపై, కణ్వళరుం, కణ్ కనులు, వళరుం మూసి, కనులు మూసి నిద్రిస్తున్న మామాన్మగడే, ఓ మేనమామ కూతుర, లోపల ఉన్న ఇవాల్టి ఆ సాధకురాల్ని, ఆ గోపికను, ఆ స్నేహితురాల్ని ఓ మేనమామ కూతురా అని పిలుస్తున్నారు. మణిక్కదవంతాళ్ తిరవాయ్, దివ్యమైన సౌధంలో అటువంటి దివ్యమైన శయ్య మీద పడుకుని నిద్రపోతున్నది. అలా నిద్రించే నువ్వు ఈ తలుపులకు అడ్డంగా ఉన్న కవాటాన్ని, గడియను తీసి లేచి రావమ్మా. మణిక్కదవం తాళ్ తెరవాయ్, మణి కవాటముల, ఆ ద్వారబంధముల, వాటిని తెరిచి ద్వారబంధాన్ని తొలగించి, గడియను తొలగించి లేచి రావమ్మ. మామీర్, మామ అంటే తెలుగు మామయ్యే. మామీర్ అంటే మామ యొక్క భార్య. ఓ అత్త మామీర్. అవళై ఎళుప్పీరో, ఆమెను ఎళుప్పీరో లేపరాదా. ఉన్ మగళదాన్ ఊమయ్యో, ఉన్ మగళ్ తాన్ ఊమయ్యో, నీ కూతురుకు ఏమైనా ఊమయ్యో మూగతనం ఉన్నదా, నీ కూతురేమన్నా మూగదా, ఎంత పిలిచినా పలకటం లేదు. ఓ అత్త, నీవైనా నీ కూతురును లేపి మాతో మార్గశిర స్నానానికి, పరమాత్మ అనుభవానికి రమ్మనమని చెప్పు తల్లి. ఊమయ్యో అంటే చెవిడో, లేకుంటే ఏమన్నా చెవుడుందా ఆమెకి, మాట్లాడలేదా, వినటం చేత కాదా, ఆనందలో ఏమైనా ఉన్మాదం ఉందా, పిచ్చి ఉందా, తిక్క ఏమన్నా ఉందా, ఎందుకు పలకటం లేదు. ఏమప్పట్టాడో ఏమైనా ఆమె లేచి బయటకు రాకుండా ఎవరినైనా కావలి ఉంచారా, బయటికి కదలటానికి వీలు లేదు అని. పెరుందుయిల్ మందిర పట్టాడు, పెరుంతుయిల్, పెరు అంటే పెద్ద, తుయిల్ నిద్ర, గాఢమైన నిద్ర పట్టేట్లుగా ఏమన్నా మంత్రించారా, ఏమన్నా లేవకుండా, ఎందుకని రావటం లేదు. ఇన్ని కారణాలు ఏమన్నా ఉన్నాయా. ఏమో పెరుందుయిల్ మందిర పట్టాడు, ఎవరినైనా కావలి ఉంచారా బయటకు రాకుండా, లేదు అంటే పిలుపులు వినబడకుండా గాఢమైన నిద్ర పట్టేట్లుగా, బాహ్య స్పృహ లేకుండా అంతటి గాఢమైన నిద్ర పట్టేట్లుగా ఏమన్నా మందు మాకు ఏమన్నా వేశారా, ఏమన్నా మంత్రం వేశారా. ఏమో పెరుందుయిల్ మామాయన్, మాయన్ మహామాయావి, ఓ మాయావి శ్రీ మహావిష్ణువు, మాధవన్ మాధవ, వైకుందన్ వైకుంఠవాస, మామాయన్ మాధవన్ వైకుందన్, ఓ మహామాయావి మాధవుడా, వైకుంఠుడా, ఎండ్రెండ్రు నామం పలవం నవిండ్రు ఏల్ ఓర్ ఎం బావాయ్. ఇన్నిన్ని మాటలతో మహామాయావి, మాధవ, వైకుంఠ అని అనేకములైన నామములను కీర్తించి అలా అయినా ఆమె నిద్ర లేచేట్లుగా చేయవమ్మా. పూర్తి సమాధి స్థితిలో ఉన్నది అనుకున్నారు కనుక, అంటున్నది కనుక, ఆధ్యాత్మిక సాధనలో తీవ్రమైన భావావేశంతో, ఉద్విగ్నతతో మైమరిచి పరవశులై సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. అది స్వచ్ఛమైన, అచ్చమైన, నిజమైన భక్తికి ఒక సూచన. వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై,
ఒకడు ఏడుచున్నొక చోట. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక చోట. విష్ణుడింతియకాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండునొక చోట. నళినాక్షుడను నిధానము గంటినేడని ఉబ్బి గంతులు వేచునొక చోట. పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు. ప్రేమలో పడ్డ వాళ్ళకు ఈ లక్షణాలు ఉంటాయిట. భౌతికంగా ప్రియుడితోనూ ప్రేయసితోనూ ప్రేమలో పడ్డవాడికి ఇవి ఉంటాయి. పరమాత్ముడితో ప్రేమలో పడ్డవారికి ఇవన్నీ ఉంటాయి. ప్రహ్లాదుడు ఈ స్థితులను అనుభవించాడని చెప్తాడు మహానుభావుడు పోతన. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక చోట. వైకుంఠుడినే గుర్తు చేసుకుంటూ చేష్టలుడిగి తనలో తానే ఏడ్చుకుంటూ ఏకాంతంగా ఒంటరిగా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఒకడే ఏకాంతంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు పరమాత్ముడిని తలుచుకొని. 5 సంవత్సరాల ప్రాయం కలిగిన ప్రహ్లాదుడు అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక చోట. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఆగకుండా, విరామం లేకుండా, విసుగు లేకుండా హరిభావన నిండిన చిత్తంతో బిగ్గరగా గొంతెత్తి పాడుతుంటాడు ఒక్కోసారి ఒక్కోచోట. విష్ణుడింతియగాని వేరొండు లేడని ఒత్తిలి నగుచుండునొక చోట. ఒక్కోసారి అంతలోనే శ్రీ మహావిష్ణువు తప్ప వేరే ఏమున్నది, వేరే ఏం లేదు అని ఒక రహస్యం కనుక్కున్న వాడిలాగా తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు ఒకచోట. నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వయసునొక చోట. నళినాక్షుడు, కమలనేత్రుడు, అరవిందాక్షుడు, శేషశాయి, ఆయన పొడగన్నాను అని ఉబ్బి సంతోషంగా పరవశంగా గంతులు వేస్తుంటాడు ఒకచోట. పలుకునొకచోట పరమేశు కేశవు ఒకచోట. ఒకసారి కేశవ, నారాయణ, మాధవ, గోవింద, అచ్యుత, జనార్దన, హృషికేశ, వామన, పద్మనాభ, దామోదర అని ఆయన నామాలను కీర్తిస్తూ ఉంటాడు. ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒకచోట నిలిచి ఊరకుండు. ప్రణయం చేత, ప్రేమ చేత కలిగిన ఆనందం చేత స్రవిస్తున్న ఆనంద బాష్పాలతో నిలువెల్లా తడిసిపోయి నిమీలిత నేత్రుడై అర్ధనిమీలిత నేత్రాలతో అలాగే ఉండి సమాధి స్థితిలోకి జారుకుంటాడు ఒకచోట. ఇది పరాకాష్ఠకు చెందిన భక్తి అంచెలు. ఆ చివరికి ఆ సమాధి స్థితిలోకి జారుకుంటారు. ఒక రామకృష్ణ పరమహంస వంటి మహానుభావులు, ఒక వివేకానందుడు, ఎందరో మహానుభావులు, చైతన్య మహాప్రభు, శుకమహర్షి, వీరందరూ ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఊపిరి కూడా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా లేని స్థితిలో వారికి మంత్రాలు అంటే కేశవనామాలు, కీర్తనలు, వారి ఇష్టదైవం తాలూకు స్తుతులు, స్తోత్రాలు చదివితే నెమ్మదిగా ఇహలోకంలోకి వస్తారు, స్పృహలోకి వస్తారు. అందుకని ఆ రహస్యం చెప్పటం కోసమని మామాయన్ మాధవన్ వైకుందన్ ఎన్రెండ్రు నామం పలము నవిన్రేలో రింబావాయ్ అంటున్నది. ఇలా ఆ నామాలు చదవటం వలనైనా బాహ్యమైన ఇతరములైన విషయాలను ఆ చెవులు నిరాకరిస్తాయి కనుక వినపడవు. కానీ ఈ నామములు ఆ ధ్వని వెలువడినంతనే ఆ ధ్వనులు చెవులలో నుండి
శరీరం లోపలికి వెళ్ళి హృదయాన్ని, మనస్సును, ఆత్మను మేల్కొలుపుతాయి. అప్పుడు ఆ సమాధి స్థితిలో నుండి బయటకు వస్తారు. కనుక ఆ నామములు స్మరించైనా కీర్తించైనా కానీ ఆమెను నిద్రలేపి పంపవమ్మ అంటున్నారు. అది ఒక చెమక్కు, ఒక మెరుపు, ఒక చమత్కారం. తూ మణిమాడత్తు, తూ అంటే పరిశుద్ధమైన, మణిమాడత్తు మణుల సౌధములో, తూమణి పరిశుద్ధమైన దివ్యమైన మణులు, 9 మణులు, నవమణులు. ఆ నవమణులు తాపి చేసిన సౌధం కనుక సౌధాగ్రంలో 9 మెట్లు, 9 అంతస్తులు దాటి చివరి సౌధంలో నిద్రిస్తున్నది అని. ఏమిటి ఆ 9 సౌధాలు? పరమాత్ముడికి భక్తులకి 9 రకాల సంబంధాలు ఉంటాయి. మామూలు కాంతి దీపముల కాంతి అయితే నూనె ఉన్నంత వరకు వెలగటం ఉంటుంది. మరలా నూనె వేసి ఒత్తిని ఎగదూసి కాంతిని అలా కొనసాగేలా చేయాలి. మణుల కాంతి, పరిశుద్ధమైన మణుల కాంతి, పరిశుద్ధమైన లక్షణములు అనే మణుల కాంతి, పరిశుద్ధమైన 9 రకముల బంధములు పరమాత్మతో అనే మణుల ఆ సౌధముల దాటి పరమాత్మతో అనుభవంతో ఆనందిస్తున్నది ఆ సౌధంలో. కనుక 9 రకములైన బంధాలు, 9 మణులు 9 రకములైన బంధాలకు సూచన. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మహాత్మా చ భోక్తా చాద్యమనూదితః. పితా చ రక్షక శేషి. పితా పరమాత్ముడు నా తండ్రి అని తండ్రిని పుత్రులు పుత్రికలు భావించినట్లుగా భావించటం. నాన్న ఉన్నాడు నాకేమిటని పసివాడు, పసివాడు, పసి బాలిక నిశ్చింతగా ఉన్నట్లు. కనుక అప్పుడు పిల్లల్లాగా చూసుకుంటాడు, వాత్సల్యభావం. కనుక పితాచ రక్షక శేషి, రక్షకుడు, నన్ను రక్షించేవాడు ఆయనయే, నా తండ్రి ఆయనయే అని ప్రహ్లాదుడిలాగా, నన్ను రక్షించేవాడు ఆయనే అని ఒక కరిరాజులాగా, ఒక ద్రౌపదిలాగా, శేషి నేను ఆయనలోని భాగాన్నే, ఆయనకు చెందినవాడినే, నేను చేస్తున్న పనులన్నీ ఆయన గురించియే. కనుక ఆయనకు మాత్రమే చెందిన దానిని, చెందిన వాడిని, చేసే సమస్తం కూడా ఆ పరమాత్ముడికి సమర్పణ అని అనుకోవడం శేషి భావం. పితాచ రక్షక శేషి స్వామ్యాధారో, స్వామి భర్త. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి. భర్త భరించేవాడు భర్త, మగడు మొగుడు కూడా భర్తయే. నా స్వామి ఆయనయే అంటే గోపికలలాగా, రాధలాగా, రుక్మిణిలాగా, సత్యభామలాగా, 16,000 మంది గోపికలలాగా, 8 మంది పట్ట మహిషులలాగా భర్తగా భావించటం. నన్ను భరించేవాడు, నాకు ఆధారమైనవాడు, నన్ను భరించేవాడు ఆయనయ్య అనుకోవటం. భర్త భర్త జ్ఞేయో రమాపతి. జ్ఞేయో ఈ సృష్టిలో తెలుసుకొనవలసిన వాడు పరమాత్మయే అని, ఆయన తప్ప వేరే ఏది శ్రేష్టమైనది లేదు గ్రహించటానికి, తెలుసుకొనటానికి, అనుసరించటానికి, ఆరాధించటానికి అని అనుకోవటం. అది భర్త. జ్ఞేయో రమాపతి, జ్ఞేయం జ్ఞేయుడు, తెలుసుకొనవలసినవాడు. స్వామి ఆధారు, స్వామి నా యజమాని, నేను దాసుడను అని ఆంజనేయ స్వామిలాగా అనుకోవడం. స్వామి ఆధారో,
నాకు ఆధారభూతుడైన వాడు, ఆయన మీద ఆధారపడి నేను ఉన్నాను అనుకోవటం. అది ఒక విభీషణుడిలాగా అనుకోవటం. అది ఆధారుడిగా ఈ బంధం. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ. నా పరమాత్మ ఆయనయే. నా శరీరం అనే ఈ రథంలో ఉన్న ఆత్మస్వరూపి అయినవాడు, ఈ శరీరం లోపల ఉన్న అంతర్యామి ఆయనయే అని భావించటం. అలా స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చ ఆద్యం అనూదితం. భోక్త భుజించేవాడు, అనుభవించేవాడు. అంటే నన్ను వినియోగించుకునేవాడు ఆయనయే. నేను పదార్థాన్నైతే దాన్ని అనుభవించేవాడు ఆయనయే. నా ద్వారా సమస్తాన్ని అనుభవించేవాడు ఆయనయే. కనుక ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆత్మ ఆయనకు నివేదనం. ఆ నివేదనను అందుకునేవాడు, ఆరగించేవాడు, ఆనందించేవాడు, ఆనందాన్ని ప్రసాదించేవాడు ఆయనయే. పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమాత్మా చ భోక్తా చ ఆద్యమనూదితం. ఈ 9 రకాల భావాలు అనే 9 బంధాలను అనుభవించి, ఈ 9 రకాలుగా స్వామిని పరమాత్ముడిని భావించి, వీటన్నింటి కారణంగా వీటన్నింటి ద్వారా ఆ పరమాత్ముడితో నిత్యము ఇతర స్పృహ లేకుండా మమేకం అయిన స్థాయి అది సౌధం. ఆ సౌధంలో నిదురిస్తున్న, విశ్రాంతి తీసుకుంటున్న, ఆ సమాధి స్థితిలో ఉన్న సాధకురాలు లోపల ఉన్న ఆవిడ. అంతేకాదు, నవవిధములైన భక్తులు అంటే భక్తి భావాలు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ అనే మొదలై, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయన్ సంకీర్తనం చింతనంబను ఈ 9 భక్తి మార్గములచే సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గములచే సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా అంటాడు 5 ఏళ్ల బాలకుడు ప్రహ్లాదుడు తండ్రితో, హిరణ్యకశిపునితో. కనుక ఈ 9 విధములైన భక్తిభావముల ద్వారా పరమాత్ముడిని ఆరాధించి ఉత్తీర్ణురాలై, ఈ 9 రకాలుగా పరమాత్మకు చేరువై, ఈ 9 బంధములతో పరమాత్ముడిని భావించి, ఈ 9 విధానాలలో పరమాత్మను తెలుసుకొని, సఖ్యమున్ శ్రవణమున్ అని చెప్పిన ఈ 9 భక్తి మార్గముల ద్వారా పరమాత్ముడిని చేరుకున్న ఆ సాధకురాలు అని ఇన్ని ప్రతీకలు. ఇవి 9 మణులు. ఈ 9 మణులు తాపడం చేసిన సౌధము ఈ శరీరం. ఆ శరీరంలో వెలుగొందేవాడు అంతర్యామి. ఒక బంధుత్వం చెప్పింది. ఆ అంతర్యామి
కనుక తనలో తాను చూసుకొనటం, తన శరీరమునందు స్థితుడై ఉన్న అంతర్యామి అయిన పరమాత్మను మాత్రమే చూసుకొనటం. కనుక బయట నుండి చూడవలసినవి ఏవీ లేవు, బయటవి చూడవలసినవి ఏవీ లేవు, బయటవి వినవలసినవి ఏమీ లేవు, బయటవి అనవలసినవి పలుకవలసినవి ఏమీ లేవు. కనుక మూగదనం, కనుక చెవిటితనం, కనుక గుడ్డితనం అంటే స్పృహ లేకుండా నిద్రపోవడం, కన్నులు మూసుకొని పోవడం గుడ్డితనం కాదు, చూడకుండా కన్నులు మూసుకొని నిద్రపోవడం. ఈ 3 దశలలో ఉన్నది కనుక నీ కూతురికి ఏమైనా మూగతనం ఉన్నదా, చెవుడు ఉన్నదా, పిచ్చి జాడ్యం ఉన్నదా, తనలో తాను నవ్వుకుంటూ, తనలో తానే వినుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటూ, మొత్తం తనలో తానే ఒకసారి నవ్వుతూ, ఒకసారి ఏడుస్తూ, ఒకసారి సంతోషిస్తూ, ఒకసారి కుమిలిపోతూ, ఒకసారి దిగులు పడుతూ, ఒకసారి ఉబ్బి తబ్బిపోతూ, పరవశురాలవుతూ, ఇవన్నీ పిచ్చివాళ్లకు కూడా లక్షణాలే గనక ప్రేమ పిచ్చి రెండూ ఒకటే అని, నీవు నేను ఒకటే అని పరమాత్ముడి పరంగా అనుకుంటూ పడుకుంటారనమాట. ఒక ప్రహ్లాదుడిలాగా, ఈ గోపికలలాగా పరమాత్ముడు మాత్రమే ఆశగా, ప్రయాసగా, శ్వాసగా ఉన్నవాళ్ళు. అలా ఉన్నది అని చెప్తున్నది ఇన్ని ప్రతీకలు, ఇంత దివ్యమైన భావన. కనుక చుట్టం విళక్కెరియ, చుట్టూను దీపాలు ప్రకాశిస్తుండగా దివ్యమైన జ్ఞాన జ్యోతి పరమాత్మ తాలూకు. ఎందుకంటే ఇన్ని 9 రకాల బంధాలతో, 9 రకాల భక్తి భావాలతో పరమాత్ముడిని తెలుసుకొని ఆ పరమాత్మానుభవంలో నిద్రిస్తున్నది అంటే ఇంతటి దివ్యమైన జ్ఞాన ప్రకాశం ఉన్నది కనుక ఆ జ్ఞాన ప్రకాశం, ఆ ఆచరణ అనే పరిమళం ఇన్ని ఉన్న ఆ దివ్యమైన సౌధంలో నిద్రిస్తున్నది ఆమెను లేపి పంపించమ్మా ఓ అత్త అని ఆమెను అంటున్నారు. ఓ మామాన్ మగళే, ఓ అత్త కూతుర లేచిరామమ్మా, మణిక్కదవంతాళ్ తిరవాయి. మణులతో నిర్మించిన ఈ తలుపులను అడ్డంగా, బంధంగా, ఆటంకంగా ఉన్న ఆ గడియను తొలగించి తలుపులు తెరిచి లోపలికి రావమ్మా. మోహము, కామము ఈ 2 తలుపులను దగ్గరగా వేసి అహంకారం అనే గడియను అడ్డముగా బిగిస్తే ఈ తలుపులను తెరుచుకొనడం సాధ్యం కాదు. అప్పుడు లోపల నుండి రావాలి, లోపల నుండి అంతర్యామి ద్వారా ఒక పిలుపు రావాలి, ఒక గురువు రావాలి, అహంకారాన్ని తొలగించాలి, ఈ కామాన్ని మోహాన్ని తొలగించాలి. అప్పుడు ఆ ద్వారం తెరుచుకొని లోపలికి పోవటం, పరమాత్ముడిని చేరుకొనటం సాధ్యమవుతుంది. అది ఒక ప్రతీక. అలా ఈ తలుపులను తెరిచి నీవైనా మామీర్ అవళై ఎళుప్పీరో, నీవైనా ఆమెను లేపవమ్మ. ఈ నామములు మామాయన్, మాధవన్, వైకుందన్, మహామాయావి, మాధవ, మాధవుడ అంటే అమ్మను ధరించినవాడా, హృదయం మీద శ్రీ మహాలక్ష్మిని ధరించినవాడా, ఉద్ధరించినవాడా, మాధవుడ, వైకుంఠ అని ఇన్ని పేర్లను కీర్తించి అయినా మాయను తొలగించి, మాయావి, మహామాయావి అంటే మహామాయగాడు, మాయ అంటే ప్రకృతి, ప్రకృతి తాలూకు బంధాలను తొలగించేవాడు గనక ఆ ప్రకృతి తాలూకు బంధాలను, ఆ మాయను కల్పించేవాడు గనక ఆ నామాన్ని స్మరించి వైకుంఠ అని స్మరించి ఆ స్వామిని చేరుకొనడం కోసం తన సాహచర్యం కావాలి, తన సాంగత్యం కావాలి, తన బోధ కావాలి కనుక మాట ఇచ్చి ఉన్నది కనుక ఆ మాటను నిలబెట్టుకొనడం కోసం లేచి బయటకు వచ్చి మాతో కలిసి ఆమె సారథ్యంలో
మార్గశిర స్నానం చేసి పరమాత్మ తాలూకు అనుభవం అనే స్నానం చేసి పరమాత్ముడికి మమ్ములను మేము సమర్పించుకొనడం కోసం అర్హత కలిగిన వాళ్ళుగా చేయటం కోసం మాతో కలిసి రమ్మనమని ఆమెకు విన్నవించుకుంటున్నాం అని తిరుప్పావై దివ్య స్తోత్రంలో ఈ 9వ నాటి పాశురంలో జగజ్జనని గోదాదేవి మనకు దివ్యమైన ప్రతీకలతో దివ్యమైన రహస్యాలతో ఉన్న ఈ 9వ నాటి పాటను గేయాన్ని పాశురాన్ని అందించింది. పరిశుద్ధము నవమణిమయ విరచిత భవనము నగునుచు విష్ణుని స్మరణల్. పరిశుద్ధము నవమణిమయ విరచిత భవనము నగునుచు విష్ణుని స్మరణల్. పరిమళముల అగరు పొగలు మెరిసెడు దీపపు వెలుగుల మేలిమిశయ్యన్. మేనును మరచిన నిదురల మేనమరదలా తిరువుము మేలగు గడియన్. మేనత్తా నీవైనను మానవతీ గడియ తెరచి మముదయగనవే. తీగలు సాగు నిదురలో మూగదో చెవిటిదో కొమరితన్ ముద్దుల పట్టిన్. ఈ గతి నిదురలుగొన తనకాగదిన్ మంత్రము నిడితివో కావలిగలదో. మాయావీ మాధవ శుభదాయి వైకుంఠవాస దానవహారీ. చేయూతల నిడుమను సడిచేయి నిదురలు తొలగగ జయవే కరుణన్ అని ఈ దివ్యమైన పాశురాన్ని జగజ్జనని గోదాదేవి ఈ 9వ నాడు ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై వ్రతంలో పరమాత్మని ప్రస్తుతిస్తూ అందించి అనుగ్రహించింది. 10వ నాటి గేయం కోసం పాశురం కోసం ఆ రహస్యాల కోసం తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. స్వస్తి.